బగ్గ తింటది. ఇలా 2 మెల్ మేకర్స్ తీసుకొని మంచి అన్నంలో పెట్టుకొని ఇలా ముద్ద వేసుకొని సూపర్ టేస్ట్ ఉంది. ఈ పచ్చిమిర్చిలు చూస్తుంటే అమ్మమ్మలు నానమ్మలు ఉన్న ఇంట్లో అయితే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇదేంటో అని చెప్పేసి. నేనైతే పండు మిర్చి కారం చేద్దాం అనుకుంటున్నా. ఇవైతే బయట కొన్నవి కావు, ఇంట్లోనే పండిపోయినాయి. ఇంకా వాటితో అయితే కారం చేద్దాం అనుకుంటున్నా. నా చిన్నతనంలో అయితే మా అమ్మ రుబ్బు రోట్లో అయితే రుబ్బేదండి కారం. ఇంకా అట్లా రుబ్బేసి అదే కూరలో వాడేది అన్నట్టు. అయితే రెడీమేడ్గా ఇంకా కారపొడి వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చాలామంది మర్చిపోయారో లేదో తెలియదు, కానీ వాడడం మర్చిపోయారు. ఇంకా నేనైతే ఈరోజు చేద్దాం అనుకుంటున్నా. నా చిన్నతనంలో అయితే మా అమ్మ 1 కేజీ 2 కేజెస్ అట్లా నూరు పెట్టేసేదండి. ఇంకా అదే కూరలో వాడేది. కూరలు అయితే అప్పట్లో టేస్ట్ చాలా బాగా వచ్చేది. ఇంకెప్పుడు నేనైతే చేసుకుంటున్నాను. ఇంట్లో పండిపోయిన మిర్చీలు ఉన్నాయి కాబట్టి. చింతపండు ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఇది కూరలకే కాకుండా డైరెక్ట్లో రైస్లో వేసేసుకొని తినేయచ్చు. అందుకోసమైతే ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నా స్పైసీ తగ్గడానికి. కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నా. ఒక 5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ చేసుకుందాం. ముద్ద కారం మెల్ మేకర్ టమాటా కూరకైతే ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ముద్ద కారం అయితే వేసుకుందాం. పచ్చిమిర్చిలలో మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసి ఎండుమిర్చిల్లో మనం వేరే ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ముద్ద కారం అయితే వేసుకుందాం. ఇందులోకి అయితే మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి కలర్ అనేది చేంజ్ అయ్యింది. అట్లాగే బాగా పండిన మిర్చిలు తీసుకోలేం కదా, మనం ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకున్నాం కాబట్టి ఈ కలర్ అండి, ఏమనుకోకండి. ఇప్పుడు 1 స్పూన్ అయితే వేసుకుందాం, సరిపోతుందండి. ఇంకా దీన్నైతే ముద్ద కారం అనేసి అంటారు. పండు మిర్చి తొక్కు, పండు మిర్చి కారం అని ఇప్పుడు అంటున్నారు, కానీ ఒకప్పుడు అయితే దీన్ని ముద్ద కారం అనేవాళ్ళు. ఇవి అయితే కూరలో బాగా వాడేవాళ్ళు, టేస్ట్ బాగా వస్తుండే. మా అమ్మ అయితే ఎక్కువ ఇదే వాడుతుండే. ఇప్పుడు రెడీమేడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత పౌడర్స్ వచ్చినాయి, కానీ అప్పుడు ఇట్లానే ప్రిపేర్ చేసుకొని వండుకునే వాళ్ళు అన్నట్టు. ఇది ముద్ద కారం. కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం దీన్ని, ఎందుకంటే నిన్న పచ్చిగానే గ్రైండ్ చేసుకున్నాం కదా, అందుకనే నేనైతే ఆయిల్లో యాడ్ చేసిన. ఇప్పుడు నానబెట్టుకున్న మెల్ మేకర్ అండి 1 కప్ అయితే తీసుకుంటున్నా. వీటిని కూడా కొంచెం అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మసాలా అంతా దీనికి పట్టేలాగా చేసుకుందాం. ఇది మొత్తం ఇట్లా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం టమాటో వేసేసుకుందాం. కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలన్నీ వేసేసుకుందాం. టమాటో మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం. టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం, చిక్కగా అవుతుంది కర్రీ. మంచిగా మిక్స్ చేసుకుందాం. కర్రీ రెడీ అయిందేమో చూద్దాం. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి దింపే టైంకి కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కలిపేసుకో. ఫైనల్గా కొంచెం కొత్తిమీర. మన కర్రీ అయితే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. ముద్ద కారం మెల్ మేకర్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో అనేది. నాకైతే మెల్ మేకర్ కర్రీ చాలా ఇష్టం అండి నిజంగా. మీకు ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. ఫస్ట్ ముద్ద టేస్ట్ సూపర్ అయిందండి.
స్పైసీ కూడా బాగానే ఉంది. టేస్ట్ అయితే సూపర్ అయిందండి, బాగుంది. ఆఫీ మీ అయ్యే కారం కదా ఉన్నదా టార్చ్ వస్తుందా? వస్తుంది. బగ్గ తింటుంది. ఇలా 2 మెల్ మేకర్స్ తీసుకొని మంచి అన్నంలో పెట్టుకొని ఇలా ముద్ద వేసుకొని సూపర్ టేస్ట్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? లాలా జలం వస్తుందండి తింటా ఉంటే టేస్ట్కు. ఓకేనా? బాయ్.